ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా టాక్స్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మా బేబీ ఫోటోషూట్ గురించి పూర్తిగా మీతో అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి అయితే వీడియో చేసి మా బేబీ ఫోటోషూట్ గురించి కొన్ని సజెషన్స్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను. మీ బేబీ విషయంలో కూడా ఇవైతే యూజ్ అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బేబీ ఫోటోషూట్ చేయించే విషయంలో ఎన్ని డేస్ ముందు చేపియాలి, ఇండోరా అవుట్డోరా, విత్ పేరెంట్సా వితౌట్ పేరెంట్సా అనేది మేము డిసైడ్ అయ్యాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డేకి ఎన్ని డేస్ ముందు చేపియాలి అంటే మేమైతే ఒక 10 to 15 డేస్ ముందే షూట్ చేపియాలి అని డిసైడ్ అయినాం. ఎందుకు అంటే బర్త్డే టైంలో కొద్దిగా క్రాంకీగా చేస్తారని చెప్పేసి ముందే చేపిద్దామని డిసైడ్ అయ్యాం. ఇండోరా అవుట్డోరా విషయానికి వస్తే మాత్రం మేము చేయించే టైంలో మే మంత్ అనమాట, కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇండోర్ సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా విత్ పేరెంట్స్ వితౌట్ పేరెంట్స్ అనే విషయానికి వస్తే వితౌట్ పేరెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ బేబీ ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత మనం తర్వాత నెక్స్ట్ చూద్దాం, ఫస్ట్ అయితే వితౌట్ పేరెంట్స్ అయితే చేపిద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయినాం అనమాట. ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అయితే నేను బర్త్డేకి ముందు 1 or 2 డేస్ ముందు ఫోటోషూట్ చేయించిన వాళ్ళని చూసా మేము షూట్కి వెళ్ళినప్పుడు అనమాట. నాకేమనిపించింది అంటే ఆ బర్త్డేకి 1 డే ముందు చేయించడం వల్ల వాళ్ళు చాలా టైర్డ్ అయిపోతారు. బర్త్డే రోజు కూడా చాలా చిరాకు చేస్తారు అనమాట. మీరు ఒకళ్ళు ఫోటోషూట్ చేపియాలి అనుకుంటే ఒక 10 డేస్ బిఫోరే చేయించుకోండి, అదైతే ది బెస్ట్ అని నా ఒపీనియన్. ఇంకో విషయానికి వస్తే ఫోటోషూట్ చేపించడానికి చాలా బడ్జెట్ అవుతుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మన బడ్జెట్ తగ్గట్టు చాలా ఉంటాయి అన్నమాట. మన బడ్జెట్ తగ్గట్టు కొన్ని ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన బడ్జెట్ అనేది చూస్ చేసుకొని ఫోటోషూట్ చేయించుకోవచ్చు. కొంచెం వాళ్ళకి మెమొరీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకని మేమైతే ఫోటోషూట్ కంపల్సరీ చేయించాలనుకున్నాం. అదేవిధంగా కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే కాస్ట్యూమ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలా లేకపోతే అక్కడే వాళ్ళు ఇస్తారా అనేది కూడా మనం అక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. మేమైతే కాస్ట్యూమ్స్ అన్ని మళ్ళీ కొనడానికి ఖర్చు పెట్టాలి కాబట్టి అక్కడ ఆల్రెడీ ఫోటోషూట్ విషయానికి వస్తే కాస్ట్యూమ్స్ ఆల్మోస్ట్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఒకళ్ళు చేయకపోతే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడైనా కూడా విత్ కాస్ట్యూమ్స్తోనే మనకైతే మనీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్యాకేజెస్ అయితే ఇస్తారనమాట. మన రేంజ్కి తగ్గట్టు మనం ఎన్ని ఫొటోస్ తీసుకోవాలి, ఎన్ని థీమ్స్ తీసుకోవాలి, దాన్ని బట్టి ప్యాకేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మేమైతే మార్నింగ్ వేసి ఫోటోషూట్కి వెళ్ళే ముందు ఒకటే డిసైడ్ అయినాం. ఫస్ట్ అయితే ఏ టైంలో మనోడు యాక్టివ్ ఉంటాడో ఆ టైంలోనే ఫొటోస్ తీపియాలి అనేది డిసైడ్ అయినాం. మా వాడైతే మార్నింగ్ ఒక 2 hours లేవకుండా పడుకుంటాడు కాబట్టి ఆ టైం వదిలేసి మార్నింగ్ 11 తర్వాతనే ఫోటోషూట్ చేద్దామని డిసైడ్ అయినాం అనమాట. ఫోటోషూట్కి వెళ్ళే ముందు మంచిగా తినిపించి తీసుకెళ్ళినాం. చాలా యాక్టివ్గా ఉండి ఫొటోస్ అయితే బాగా దిగిండు అనమాట. మేము అనుకున్న దానికన్నా చాలా బాగా దిగిండు. అదేవిధంగా ఇవన్నీ చాలా మెమొరీస్ అనమాట. దీన్ని మనం మిస్ చేసుకుంటూ ఉంటాం. అంటే బికాస్ కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అని ఆ విషయంలో మనం ఏం చేస్తామంటే కొంచెం వెనకడిగేస్తాం అనమాట. నేను చెప్పేది ఏంటి అంటే ఫోటోషూట్ అంటే మనం వెళ్ళి తీపియాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితో కూడా మనం చేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. వితౌట్ మనీతో మనం ఎలా బేబీస్కి ఫోటోషూట్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. ఫోటోషూట్ తీపియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బేబీ హెల్త్ ఒకటి. మనం బర్త్డేకి ఎన్ని మంత్స్ ముందు తీపించుకోవాలి, అదేవిధంగా మనం ఎంత కాస్ట్లో తీపించుకోవాలి, మనకి ఎన్ని థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎంత దూరం ట్రావెల్ చేయాలి ఫోటోషూట్ గురించి, ఇవన్నీ మనం ఒకసారి తెలుసుకొని ముందు రోజు ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే బేబీ డిస్టర్బ్ కాదు, అదేవిధంగా మనం కొద్దిగా కన్ఫ్యూజ్ కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట. టైర్డ్ అవ్వరు, కన్ఫ్యూజ్ ఎవరు అప్పటికప్పుడు ప్లాన్ చేయడం వల్ల అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మనం అనుకున్నది ఒకటవుతుంది, మనం అక్కడికి వెళ్ళేసరికి మనం చేయాల్సింది ఒకటవుతుంది, అనుకున్నది ఒకటవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే బేబీకి ఫస్ట్ ఫుడ్ ఒకటి, నిద్ర ఒకటి, అంతే. స్లీపింగ్ టైంలో అయితే అసలు వెళ్ళొద్దు. అదేవిధంగా కొన్ని ఏంటి అంటే మేము వెళ్ళిన దగ్గర ఏంటంటే బేబీ పడుకున్నా కూడా దింపే ఫొటోస్ ఉన్నాయి. ఎట్లా అంటే బీచ్లో ఇప్పుడు పడుకున్నట్టు స్పెట్స్ పెట్టి ఇట్లా ఫొటోస్ పడుకున్న తర్వాత కూడా దింపేటివి ఉన్నాయి అనమాట. మేము వెళ్ళింది ఇండోర్ కాబట్టి లోపల నిద్ర వచ్చినప్పుడు పడుకోబెట్టేసినాం. ఒక 1 hour అట్లా పడుకోబెట్టి తర్వాత లేచిన తర్వాత కొన్ని పిక్స్ తీయడం అలాంటివి అయితే చేసినాం అనమాట. అదేవిధంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరికైనా కూడా మీ బడ్జెట్ ఎంత ఉందో ఫస్ట్ సెట్ చేసుకోండి. మీరు వెళ్ళి
ఫోటోషూట్ స్టూడియోస్ అవి ఉంటాయి కదా, మీరు ఫస్ట్ వెళ్ళి మాట్లాడండి. డైరెక్ట్గా వెళ్ళకుండా ఒకరోజు ముందే వెళ్ళి ఎట్లుంది ఏంటి అనేది ఒకసారి చూసి రండి. చూసి వచ్చిన తర్వాత విత్ కెమెరామ్యాన్తో కూడా ఉంటాయి, అట్లయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కెమెరామ్యాన్స్ని మీరే తీసుకెళ్ళండి, మీ పర్సనల్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళండి. అవి రెండు కలిపి అంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కెమెరామెన్ మన దగ్గర మనకి తెలిసిన వాళ్ళు అయితే కొంచెం కాస్ట్ విషయం తక్కువ అవుతుంది. అదేవిధంగా బేబీ ఫస్ట్ అయితే టైర్డ్ అవ్వకుండా చూసుకోండి. మనం ఏ ఫొటోస్ దింపినా ఏది చేసినా కూడా బేబీ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి, కానీ టైర్డ్ అయ్యి ఏడ్చి మొత్తం చిరాకయ్యి కొన్ని కుందన్స్ ఇవన్నీ ఉన్న డ్రెస్సెస్ కూడా ఉంటాయి. మేము పూర్తిగా అవాయిడ్ చేసిన వాళ్ళని జస్ట్ ఏ డ్రెస్ అయితే ఈయన కంఫర్టబుల్గా ఉంటాడు ఏంటి అని ముందు చూడడం డిసైడ్ చేయడం అట్లా చేసినాం అనమాట. ఇక్కడైతే కేక్ మ్యాష్ చేస్తున్నారు. లాస్ట్కి ఫైనల్గా అన్ని ఫొటోస్ అయిపోయినాయి అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ కేక్ మ్యాష్ అయితే చేస్తున్నారు. ఇదండి మా దేవాన్ష్ ఫోటోషూట్ స్టోరీ. ఇంకా వీటి గురించి ఏమైనా కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫోటోషూట్ పిక్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలే వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోటోషూట్ చేయించిన ప్లేస్ గురించి కానీ ఆ స్టూడియో గురించి కానీ డీటెయిల్స్ కావాలి అంటే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మాకైతే బడ్జెట్లోనే ఈ ఫోటోషూట్ అయితే అయిపోయింది. మేము అనుకున్న బడ్జెట్ లోపలే అయిపోయింది కాబట్టి ఇదైతే ది బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. ఒకవేళ మీకు కావాలి అంటే పూర్తి డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంచాను, వెళ్ళైతే చెక్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.